డియర్ స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్, తెలంగాణ ఎంసెట్ కౌన్సిలింగ్ అయితే స్టార్ట్ అయింది కదా. రిజిస్ట్రేషన్కి వెళ్ళాలి. రిజిస్ట్రేషన్ చేసుకుని ప్రతి ఒక్కరు కూడా ఇక్కడ ప్రాసెసింగ్ ఫీజు అయితే ఇక్కడ పేమెంట్ చేయండి. పేమెంట్ చేసిన తర్వాత మీరు 1200 రూపీస్ పేమెంట్ చేసి మీరు రిజిస్ట్రేషన్ చేసుకున్న తర్వాత ఇక్కడ స్లాట్ అయితే బుక్ చేసుకోవాలమ్మ. ముందు స్లాట్ బుక్ చేసుకోవాలి. స్లాట్ బుక్ చేసుకున్న తర్వాత కొంతమందికి డౌట్లు వస్తాయి. స్లాట్ మీ యొక్క దగ్గర ఉండే హెల్ప్ లైన్ సెంటర్ బుక్ చేసుకోండి. మన తెలంగాణలో ఉన్న అన్ని రాష్ట్రాల్లో ఆ జిల్లాల్లో ఆ మెయిన్ జిల్లా హెడ్ క్వార్టర్స్లో హెల్ప్ లైన్ సెంటర్స్ ఉంటాయి. సిరిసిల్ల కానీ, కరీంనగర్ కానీ, ఆదిలాబాదు, నిర్మల్, నల్గొండ, వరంగల్, ఇట్లా అన్నీ, మహబూబ్ నగర్, హైదరాబాదులో జేఎన్టీయూ కుకటపల్లి, తర్వాత జేబీఎస్ జూబ్లీ బస్ స్టాండ్, వెస్ట్ మారేడుపల్లి, రామాంతపూర్, ఇట్లా అన్ని సెంటర్స్ అయితే ఉంటాయి. ఆ సెంటర్స్ని మసప్ ట్యాంక్ అన్ని సెంటర్స్ని ఉపయోగించుకుని సంగారెడ్డి ఆ దగ్గర సెంటర్లో మీకు ఎక్కడ ఇల్లు దగ్గర ఉంటే అక్కడ బుక్ చేసుకోండి. బుక్ చేసుకుని మీ యొక్క సర్టిఫికేట్ వెరిఫికేషన్కి వెళ్ళండి. సార్, సర్టిఫికేట్ వెరిఫికేషన్కి మనము ఎన్ని సెట్లు జిరాక్సులు తీసుకెళ్ళాలని ఒక డౌట్ ఉంది. అది కూడా మనకి మెంటర్షిప్ ఎవరైనా కావాలిస్తే మరి ఎవరికైనా మరి మనకి గైడెన్స్ కావాలంటే కూడా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మరి మెంటర్షిప్ తీసుకోండి. ఇది మన వాట్సాప్ నెంబరు, ఇది మన క్యూఆర్ కోడ్ ఉంటుంది. ఎవరైనా ఇంట్రెస్ట్ మీకు ఇది ఎంసెట్ అని కొద్ది సింపుల్గానే ఉంటుంది. ఎవరికైనా తెలియకపోతే వాళ్ళు మాత్రమే రండి, వాళ్ళకి మాత్రం గైడెన్స్ ఇవ్వబడుతుంది. మరి స్టూడెంట్స్, మనం ఎన్ని సెట్ల జిరాక్స్లు అయితే తీసుకెళ్ళాలి? 19 నుంచి స్టార్ట్ అవుతుంది, ఈ రోజు నుంచి స్టార్ట్ అవుతుంది. మరి త్వరలో వెబ్ ఆప్షన్స్, వీళ్ళకి మాత్రమే వెబ్ ఆప్షన్స్ ఇవ్వబడతాయి. గుర్తుపెట్టుకోండి. ఎన్ని సెట్ల జిరాక్స్ తీసుకెళ్లాలో ఇక్కడ నీట్గా ఉంది. డాక్యుమెంట్లో ప్రాసెసింగ్ ఫీజు అయిన తర్వాత మరి సెట్ల ఆఫ్ జిరాక్స్ కాపీస్ తీసుకెళ్ళాలి. గుర్తుపెట్టుకోండి. ఆల్ ఒరిజినల్ సర్టిఫికేట్స్, మీరు ఒరిజినల్స్ తీసుకెళ్ళండి. 2 సెట్ ఆఫ్ జిరాక్స్ కాపీస్, అంటే 2 కాకపోతే 3 తీసుకెళ్ళండి. ఇప్పుడు 2 అన్నాడు, వీడు 3 తీసుకెళ్ళి మీకు వచ్చిన నష్టం ఏమీ లేదు. కాకపోతే ఒక 20 రూపాయలు జిరాక్స్ కాస్ట్ ఎక్కువైంది. 3 సెట్లు తీసుకెళ్ళండి. నా సజెషన్ అయితే, మై సజెషన్, యూ కెన్ టేక్ ఎవరి అని 3 సెట్లు తీసుకెళ్ళండి. ఎందుకంటే అక్కడ మళ్ళీ జిరాక్స్ ఉంటాయో లేదో తెలియదు. సపోజ్ ఒక 3 సెట్లు తీసుకుని వెళ్తే వాళ్ళు 2 అన్నప్పుడు మనం ఎప్పుడు 3, మీరు ఫస్ట్ నెంబర్ 1 ర్యాంక్ కార్డు తీసుకుని, ర్యాంక్ కార్డు ఒక 3 జిరాక్సులు తీసుకోండి. ఆల్ టికెట్ 3, ఆధార్ 3 జిరాక్సులు తీసుకోండి. మరి ఎస్ఎస్సి మొహమ్మద్ ఇది ప్రతిదీ 3. తర్వాత ఇంటర్మీడియట్ 3 జిరాక్సులు తీసుకోండి. తర్వాత 6th క్లాస్ నుంచి ఇంటర్మీడియట్, ఇదే మీకు లోకల్ స్టేటస్ ఇస్తుందమ్మ. గుర్తుపెట్టుకోండి. లోకల్ స్టేటస్ ఇచ్చేది ఇది మాత్రమే. తర్వాత ట్రాన్స్ఫర్ సర్టిఫికేట్, ఇది 3 జిరాక్సులు తీసుకోండి. ఇన్కమ్ సర్టిఫికేట్, ఎస్సీ ఎస్టీ పిల్లలు కానీ, ఓబీసీ పిల్లలు కానీ, ఈడబ్ల్యూఎస్ పిల్లలు కానీ, ఇవి ఈడబ్ల్యూఎస్ 3 జిరాక్సులు తీసుకుని, క్యాస్ట్ సర్టిఫికేట్ 3 జిరాక్సులు తీసుకొని, ఇవన్నీ కూడా రెసిడెన్స్ సర్టిఫికేట్ ఫర్ పీరియడ్ ఆఫ్ 7 years ప్రొసీడింగ్ క్వాలిఫై. ఎవరైతే నాన్ లోకల్స్ ఉండారో రెసిడెన్స్ సర్టిఫికేట్ ఆఫ్ పీరియడ్ ఆఫ్ 7 years ప్రొసీడింగ్ క్వాలిఫైయింగ్ ఎగ్జామినేషన్ ఇన్ కేస్ క్యాండిడేట్ ఈజ్ నో ఇన్స్టిట్యూషనల్ ఎడ్యుకేషన్. సపోజ్ తెలంగాణ పిల్లలు ఎక్కడైనా ఆంధ్రాలో ఉన్నప్పుడు వాళ్ళు 7 years ఇక్కడ ఉంటే మీరు నాన్ లోకల్స్ అవుతారు. అది గుర్తుపెట్టుకోండి. మీరు ఇక్కడైతే ఉంటున్నారు, సపోజ్ రెసిడెన్స్ మీరు ఇక్కడ ఉంటున్నారు, కానీ మీ పిల్లలు ఇక్కడ చదువుకోవటం లేదు, వాళ్ళు మాత్రమే నాన్ లోకల్స్ అవుతారు. ఆమె గుర్తుపెట్టుకోండి. రెసిడెన్స్లో సర్టిఫికేట్లు అంటే ఏంది? మీరు హైదరాబాద్లో కానీ తెలంగాణలో ఉంటున్నారు, కొన్ని పరిస్థితుల వల్ల మీ పిల్లలు హాస్టల్లో కానీ ఆంధ్రాలో అటు ఎటు వెళ్ళిపోయారు ఆన్సర్లు, వాళ్ళు మరి నాన్ లోకల్స్ అవుతారు. దానికి సంబంధించిన సర్టిఫికేట్ తీసుకోండి. రెస్పెక్టివ్ నాన్ లోకల్ ఆర్డర్ కన్సిడర్ అలాట్మెంట్ ఆఫ్ రెసిడెన్స్ సర్టిఫికేట్, మీ సేవ, ఇవన్నీ కూడా తీసుకుని హ్యాపీగా వెళ్ళండి. మీరు 3 సెట్ల జిరాక్సుల కాపీలు అయితే తీసుకువెళ్ళండి ప్రతి ఒక్కరు కూడా. లేకపోతే మీకు ఇబ్బంది అయ్యే అవకాశం అయితే ఉంటుంది. ప్రతి ఒక్కరు కూడా 3 సెట్లు తీసుకెళ్ళండి అమ్మ. గుర్తుపెట్టుకుని, ఒకటికి 10 సార్లు చెప్తున్నాను, సార్ ఏంది ఇన్నిసార్లు చెప్తున్నాను. 3 సెట్లు, 2 సెట్లు అన్నారు కదా, 3 సెట్స్ జిరాక్స్ తీసుకుని వెళ్ళండి. హ్యాపీగా మీకున్న దగ్గరలో కుకటపల్లి జేఎన్టీ దగ్గర ఉండేవాళ్ళు, ఎక్కడ ఉండేవాళ్ళు, నిర్మల్, ఆదిలాబాద్, ఎక్కడ మీకు దగ్గర ఉన్న సెంటర్కి ఇప్పుడే మీరు రిజిస్ట్రేషన్ చేసుకుని స్లాట్ బుక్ చేసుకోండి. ఇది జస్ట్ మనం ఆర్టీసీ మరి ఇది సీట్ బుక్ చేసుకుంటాం కదా, రైల్వే రిజర్వేషన్, ఆ టైంలోనే ఇది మనం పాస్పోర్ట్ కానీ ఎక్కడికైనా వెళ్ళేటప్పుడు స్లాట్ బుక్ చేసుకుంటాం. ఆ స్లాటు ఈ విధంగా బుక్ చేసుకోవాలనేది ఇక్కడ సేమ్ అదే విధంగా ఉంటుంది. టైమింగ్ కూడా ఇవ్వాలి. మార్నింగ్ 9 నుంచి, కొంతమంది 10, 10:30 మీకు వెళ్ళి ఏ విధంగా వెళ్తారు, కొంతమంది 11,
12 గంటలు, 14 గంటల, మరి 2 గంటలు, సాయంత్రం 3 గంటలు, 4 గంటలు అట్లా స్లాట్ హ్యాపీగా బుక్ చేసుకోండి. ఇది స్టూడెంట్స్ ఎవరైనా కావాలంటే ఇంకా మెంటర్షిప్ తీసుకోవచ్చు, ఇబ్బంది. ఇది స్టూడెంట్స్ ఎవరైనా మెంటర్షిప్ తీసుకుంటే మీరు వెబ్సైట్కి సంబంధించిన మెంటర్షిప్, ఇది వాట్సాప్ నెంబరు, మీరు చేసుకోవచ్చు, ఇబ్బంది లేదు. వెబ్ ఆప్షన్స్ కూడా మీకు ఇవ్వబడతాయి. ప్రతి ఒక్కరికి ఎవరైనా ఉంటే వాళ్ళకి వెబ్ ఆప్షన్స్ కూడా సపోర్ట్ చేయండి. ఇది మన దగ్గర వెబ్ ఆప్షన్స్ అండి. మన దగ్గర 116 ఇంజనీరింగ్ కాలేజీలకి, 176 ఇంజనీరింగ్ కాలేజీలకు సంబంధించి 116,000 సీట్లు అయితే రాబోతున్నాయి. దానిలో 70% పోనీ 70% కన్వీనర్ కోట, 30% క్యాట్ బి, క్యాట్ సి కోటాకి వెళ్ళిపోతాయి. దీనికి సంబంధించిన మొత్తం వెబ్ ఆప్షన్స్ అయితే ఇవ్వటం అయితే జరుగుతుంది. ఈ అవకాశాన్ని వాడుకోండి. ఆల్ ది బెస్ట్. దిస్ ఈజ్ రవికుమార్ సైనింగ్ అవుట్. థ్యాంక్ యూ.